వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పదే ఇది మొదటిసారి కాదనుకుంటా. మా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా సార్లు అతను నోటికి వచ్చినట్టు పడతా ఉన్నారు. అతను గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో మా కూటమి నాయకులు అడ్డుకుంటున్నారు. ఆ ప్రపంచం చూసి తట్టుకోలేక ఓర్వలేక నన్ను ఆపుతున్నారు అని ప్రధానంగా ఆరోపిస్తా ఉంటారు. నువ్వు జైల్లో కస్టడీ 2-3 నెలల పైన ఉండి వచ్చిన తర్వాత 4-5 రోజులు ఈ గుడ్ మార్నింగ్ కార్యక్రమం నువ్వు జరుపుకున్నావు. ఎవరు కూడా నిన్ను అడుక్కోలా. చావల్లో తిరిగినావు, పెళ్ళపూర్లో తిరిగినావు, ఇంకొక ఊర్లో తిరిగినావు. నిన్ను అసలు పట్టించుకోలే. ఎందుకంటే మంట్లో అడుక్కోవడం అనుకున్నాం. ఎవరు పట్టించుకోవాలి. మేము కూటమి నాయకులందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఆ గ్రామంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ గ్రామంలో మహానేత పేదల పెళ్లిది ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని స్థాపించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ క్రమంలో శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుకున్న వెంటనే నువ్వు దాని మీద కోర్టుకు పోవడం, ఆ శంకుస్థాపన చేసిన ఆ స్థలం పవిత్రమైనది. ఒక శంకుస్థాపన చేసిన స్థలం మీద నువ్వు చెదారాల పోయడం అంటే నీ విజ్ఞతగా వదిలేస్తున్నావు. నువ్వు ఇప్పుడు ఏదో కాలుతా ఉన్నావు, వాగుతా ఉన్నావు. కోర్టులో స్టే ఉంది, స్టే లేదా అనేది కోర్టు తెలుసు, మాకు తెలుసు, నీకు తెలుసు. అన్ని పర్మిషన్స్తో మేము పెడతాం. నువ్వు మాకు హితబోధ చేయబల్లే. సచివాలయం కాడ పెట్టుకోండి, తెల్లపూర్లో పెట్టుకోండి, ఇంకోటి ఊరిలో పెట్టుకోండి. మేము నిర్ణయించుకున్నాం ప్రభుత్వంలో పెట్టుకుంటాం. అది నీ ఇల్లు పక్కన, నా ఇల్లు పక్కన, ఇంకొక ఇల్లు పక్కన అనేది. విగ్రహాలు ఉండేది ఊర్లలో ఎవరో ఒక ఇల్లు పక్కనే ఉంటాయి, లేదా కూడల్లో ఉంటాయి. గ్రామాల్లో ఎవరో ఒక ఇల్లు పక్కన ఉంటాయి, కూడళ్ళు ఉండవు. సరే, నీకు అసలు ఈ విగ్రహాలు వీటి ప్రాముఖ్యత, ఆ నాయకుడు అభిమానంతో పెడతారు నాయకులు. నీకేం అభిమానం? నువ్వు పదే చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి సైనికుడిని, జగన్మోహన్ రెడ్డి కోసం చచ్చిపోతా, ఏమన్నా చేస్తా. అసలు ఏ పార్టీలు పుట్టావు? 2014 దాకా కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి 2014 చివరిలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన నువ్వేదో పార్టీ పుట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి భక్తుడు, ఆయన అనుచరుడు నువ్వు మాట్లాడతావు అంటే మాకు సిగ్గుపడాలో నవ్వు వస్తామని నీ మాటలు చూస్తే. ఇంకా మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా ఎన్టీ రామారావు కంటే మా ఎన్టీ రామారావు అందరి మనిషిని మాట్లాడినావు ఆ వీడియోలో. మా పార్టీకి సంబంధం లేదని మాట్లాడుతున్నావు. అసలు విగ్రహాల ప్రాముఖ్యత ఉంటే మీ నాయకుడు వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఒక్క విగ్రహం పెట్టావా? నీ మండలం, నా ఊరు అంటున్నావు. ఒక్క విగ్రహం నీ మొహానికి. నీకు సిగ్గులే? నువ్వు 19-24 మధ్యలో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పటి ఎమ్మెల్యే కిలివేటి సంజీవ్ గారికి వ్యతిరేకంగా కుంపటి ఏర్పాటు చేసుకున్నాం. ఆ క్రమంలో అప్పటి పార్టీ రూలింగ్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రోగ్రాంలు పిలుపునిచ్చింది. ఇళ్ల సైట్లు ప్రోగ్రాం నువ్వు ఎగ్గొట్టావు. దానికి 1 సంవత్సరం సంఘీభావంగా యాత్ర చేయమన్నాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు దానికి పాల్గొనక ఊరూరా ఫోన్ చేసి నువ్వు దాంట్లో పాల్గొనొద్దు, సంజీవ కార్యక్రమం ఫోన్ చేసాడు నువ్వెట్ట జగన్మోహన్ రెడ్డికి రక్తం చూసుకుంటే, గుండెలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కనపడతా అంటావు. ఎట్ట కనపడతావు? అదే బై ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్ జరిగినాయి నీ రూలింగ్ లో. నువ్వు ఒక్క ఊర్లో ప్రచారం చేసావా? నువ్వు అప్పుడు పిన్నెల రామకృష్ణ గారికి అబ్జర్వర్కి వచ్చాడు ఇక్కడికి. వాళ్ళ సమక్షంలో ఒక్క ఊరిలో ఓటు అడిగినావా ఎంపీ ఎలక్షన్ ఏమని? ఎందుకు నువ్వు ఊరికే జగన్మోహన్ రెడ్డి నేను ఆయన భక్తుల్ని, ఆయన సైనికుల్ని, నీదంతా లోపాయకారి ఒప్పందాలు, లోపాయకారి పనులు, నువ్వు వెన్నుపోటువి, బ్లాక్ మెయిలర్వి. అది నీ రాజకీయ చరిత్రే. అది మొదటి నుంచి కూడా నేను చిన్న నీకన్నా కానీ 10 మంది చెప్పే వాళ్ళలో నీ ఇంకోటి మాట్లాడుతూ ఉన్నావు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మా ప్రతాపం చూస్తాను, చూడండి మీరు. ప్రతి 24 పంచాయతీలు గెలుస్తాం, 10 ఎంపీటీసీలు గెలుస్తాం, జెడ్పీటీసీ గెలుస్తాం, ఎంపీపీ గెలుస్తాం అని మాట్లాడుతున్నాం. సిగ్గుందా నీకు? నీ ప్రభుత్వంలోనే
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 10 పంచాయతీలు గెలుచుకున్నారు మా టీడీపీ నాయకులు. అప్పట్లో 10 పంచాయతీలు గెలుచుకున్నారు. నీకు ఈరోజు సవాల్ విసురుతున్నా, నీకు సిగ్గుంటే, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, అన్న చెప్పినట్టు ఎమ్మెల్యే జీలో దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 24 పంచాయతీల్లో కండువాలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాండిడేట్ పెట్టి నిలబెట్టి గెలువు. మళ్ళా చూస్తావు నీ సంగతి. అప్పట్లో సంచికిష్టన్న నీ పోరాటం తట్టుకొని గెలిచాడు. మురళీకృష్ణారెడ్డి క్యాండిడేట్ పెట్టుకుని గెలిచాడు. బంగారంపేట గెలిచారు. చింతపొడి గెలిచారు. అట్లా ఇంచుమించు 10 పంచాయతీలు గెలిచారు. కానూరు గెలిచారు. జలపాటు శివయ్య గారు గెలిచారు. 10 పంచాయతీలు గెలిచాం. అప్పట్లోనే ఈసారి 24 పంచాయతీ దమ్ముంటే క్యాండిడేట్లు పెట్టమని చెప్తాం. పెట్టి గెలిపించుకో. అప్పట్లోనే నీ యొక్క నాయకత్వంలో నీ ప్రభుత్వంలోనే 10 పంచాయతీలు గెలుచుకుంటే 24 పంచాయతీలు గెలుచుకోవడం మాకు పెద్ద కష్టమేం కాదు. నీ చిలకూరు పంచాయతీలోనే చావు తప్పి కళ్ళు లొట్టపోయినట్టు 66-70 ఓట్లతో నువ్వు గెలిచావు. ఈసారి 66-70 రివర్స్ అయ్యి ఇంకా కూడా మంచి మెజార్టీతో గెలిచే దిశగా మా కూటమి ప్రభుత్వం పనిచేస్తాం. ఇది ప్రస్తుతానికి రాజకీయాల గురించి నేను మాట్లాడే మొదటి నుంచి వ్యక్తిగతంగా మాట్లాడుతా ఉన్నావు. ప్రెస్ మీట్లు పెట్టి నీ బ్లాక్ మెయిలర్ నువ్వు ఆఫీసర్ గురించి మాట్లాడతావు, మా నాయకుల గురించి మాట్లాడతావు. మా కూటమి బాస్ చెప్పగానే చెప్పినావు కదా, కూటమి బాస్ ఎవరు? కొండేపాటి గంగాప్రసాద్ గారు. ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు 99లో పోరాటం చేసావు అని చెప్పినాడు. ఏం పోరాటం చేసావు? సూలూరుపేట ఇంటిపై ఆయన కాళ్ళతో పోరాటం చేసావు పట్టుకోవడానికి. మధ్యవర్తిలో 10 మందిని పంపించి కాళ్ళు పట్టుకుంటానని చెప్పి పోరాటం చేసి ఎంతమంది ప్రెస్ మీట్లో కూడా మాట్లాడా. పదే దాని గురించి మాట్లాడలేను. నువ్వు ఆయన కాళ్ళు పట్టుకోవడానికి పోరాటం చేసావు 4 మధ్యవర్తులను పంపించి. ఈ పార్టీ వాళ్ళే అదే సోమశేఖర్ రెడ్డి, అదే రామలింగారెడ్డి, అదే రామచంద్రారెడ్డి అందరినీ పంపించి పోరాటం చేసావు. అయ్యా నేను వస్తాను, బతిలాడుకుంటాను, నాకేదో కొంత ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఆ బ్రాందీ షాప్ వదిలేయండి, సహాయం చేయమని బతిలాడు. కోళ్ళ ఫారం, చిలకూరులో కోళ్ళ ఫారం గురించి మాట్లాడతావు. కోళ్ళ ఫారం నువ్వే నీకు సంబంధించిందని మాకు తెలుసు. నువ్వు అక్రమంగా కాలువ పక్కన దారేస్తే నీ పొలం ఎవరు దున్నుతారు? మాకేమవసరం నీ పొలం దున్నే అవసరం? ఎవరికి ఏమవసరం? సక్రమంగా ఉంటే దున్నేస్తావా? వ్యవస్థలు ఉన్నాయి కదా, ఎవరు దున్నరు. నువ్వు కాలువ మీద దారేస్తున్నావు. మేము సర్వే చేసి కాలువ మార్జిన్ వదిలి రూల్స్ ప్రకారం దారేసుకున్నాం. అది మేము చెప్పాం. అదేవిధంగా పిటిషన్ ఇచ్చున్నాం, అర్జీ ఇచ్చున్నాం, దాని ప్రకారం జరుగుతుంది. కోళ్ళ ఫారము ఆ గ్రామంలో పెట్టిన దానివల్ల చెరువుకు ఆనుకుని ఉంది కాబట్టి కొన్ని వాల్టా చట్టాలు వాటిని ఉల్లంఘించి జరుగుతా ఉంది కన్స్ట్రక్షన్. రేపు చెరువులు, ఆ వ్యర్థాలు పక్కనే చెరువులు ఉన్నాయి కాబట్టి దాంట్లో వ్యర్థాలు కలుస్తాయి కాబట్టి ప్రాపర్ పర్మిషన్స్తో చేసుకోమని చెప్పి సెక్రటరీ గారు అర్జీ ఇచ్చారు. దాన్ని పరిశీలించి నిజంగా న్యాయం ఉంటే ప్రభుత్వాలు అవి చేస్తాయి. చెరువులో మట్టి ఎత్తి తోలుకునింది ఎవరు? నువ్వే చెప్తున్నావు. మా కూటమి నాయకులకి సంబంధం లేదని మేము భావిస్తాను. మాకు సంబంధం లేదు. నీ గ్రామంలో నీ చెరువులో నువ్వే ఎత్తుకున్నావు అని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు నువ్వు ఎత్తలేదు అంటున్నావు కాబట్టి, మా నాయకుడు ఎత్తలేదని మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా కూడా ఆయనే మాట్లాడినాడు కాబట్టి, చెరువులో మట్టి ఎత్తారు కాబట్టి ఆయన సాక్ష్యాన్ని తీసుకొని సర్వే పెట్టించి చెరువులు నిజంగా మట్టి ఎత్తిచ్చుంటే దాని మీద కూడా అక్రమంగా జరుగుతున్న కోళ్ళ ఫారం మీద కేసు రాయమని చెప్పి కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ని కోరతాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోరతాం. ఆల్రెడీ కోరినట్టున్నారు మా వాళ్ళు. నువ్వు పదే నువ్వు మా వాళ్ళు 1.5 లక్షలు తీసుకున్నారు, 2 లక్షలు తీసుకున్నారు, 10 లక్షలు నువ్వు మాట్లాడలేదు. నిజంగా 1.5 మేము లోపాయకారి ఒప్పందం మా నాయకులు కుదుర్చుంటే మేము పోయి వాడిని ఆపమని చెప్పం. నువ్వు తీసుకోలేదు కదా, నువ్వు దాని ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. రా కలెక్టర్ గారి సోమవారం మీ బీజేఆర్ఎస్లో నా ఊర్లో సక్రమంగా జరుగుతుందా నిగ్గు తేల్చి దానికి పర్మిషన్ నువ్వు కరెక్ట్ అయిన అయితే నువ్వు పర్మిషన్ నువ్వు లెటర్ ఎందుకు ఇవ్వు? నువ్వు వాటి మీద లోపాయకరంగా కుదుర్చున్నాక నువ్వు మా నాయకుల గురించి మాట్లాడితే ఇచ్చిండేది మేమే కాబట్టి ఎవరు వాటితో లోపాయకారి ఒప్పందం చేర్చుకోవాలా. ఈరోజు చెప్తా ఉన్నాం, కోళ్ళ ఫారంకి నీ అండదండతో అక్రమంగా కట్టిస్తా ఉన్నాం. దాన్ని అయితే సక్రమంగా అయితే కట్టిస్తాం, అక్రమంగా అయితే కూల్చేస్తాం. 100% చెప్తాం. ఇంకొకసారి చెప్తా ఉన్నాం, నువ్వు కొండేపాటి గంగాప్రసాద్ గారి గురించి ఇంకొకసారి నువ్వు మాట్లాడితే నీకు మర్యాద కూడా.
కొండేపాటి గంగా ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీకి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారో, అదేవిధంగా పార్టీలకు అతీతంగా కూడా ఇలాంటి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే పాపం ఆయన మనసు వెన్న కాబట్టి కరిగిపోయి కూడా కొన్ని సహాయాలు చేస్తుంటారు. రమేష్ అన్న చెప్పినట్టు కొండేపాటి గంగా ప్రసాద్ గారు ఒక వ్యాపార నిమిత్తం ఏర్పరిచి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరిచి ఒక మహావృక్షం అయినాడు. ఈరోజు 4 నియోజకవర్గాల్లో ఆయన మనుషులు, ఆయన ఒక వ్యవస్థని శాసించే స్థాయిలో ఈరోజు ఎదిగారంటే కేవలం గంగా ప్రసాద్ గారి